రామ్మోహన్ నాయుడు గారు వినపడుతుంది నా వాయిస్? సార్ సార్ వినపడుతుంది సార్, చెప్పండి సార్. విన్నారు కదా శ్రీరామ్ గారు చెప్పింది విన్నారు కదా? అవును సార్. మరి ఏంటి స్పెషల్ ప్రొవిజన్స్ ఏంటి? నాకు గుర్తున్నంత వరకు ప్రభుత్వం మారిన వెంటనే ఈ ఆఫీసర్స్ అందరూ కూడా కలుస్తుంటారు కదా, కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత. చంద్రబాబు నాయుడు గారు ఛార్జ్ తీసుకుంటున్నప్పుడు 2024లో కూటమి ప్రభుత్వం విజయం సాధించిన తర్వాత అందరూ ఆఫీసర్ లాగానే ఈవిడ కూడా ఒక ఫ్లవర్ బొకే పట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని కలవాలనుకుంటున్నారని చెప్పేసి తెలిస్తే నిరాకరించారని అప్పట్లో వార్తలు వచ్చింది. నిరాకరించారు. అంతేకాదు మినిస్టర్ నారాయణ గారి దగ్గరికి కూడా వెళ్ళబోతుంటే ఆయన కూడా ఇష్టపడలేదని చెప్పేసి. సరే, నారాయణ గారిది అంటే పక్కన పడిన చీఫ్ మినిస్టర్ అయితే కనుక ఆయన ఏంటి ఆయన వ్యూ పాయింట్ అనేది క్లియర్గా అప్పుడు చెప్పాడు. మరి ఇప్పుడు ఒక ఆఫీసరు ఎంతో కష్టపడి ఐఏఎస్ ఆఫీసరు అవడం అంటే అంత ఈజీ కాదు. గతంలో ఆయన దగ్గర పనిచేశారట, అప్పుడు చాలా క్లీన్ అండ్ సిన్సియర్ ఆఫీసర్గా చేశారని అంటారు. మరి అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని సరే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆవిడని మార్చేసాయా, లేకపోతే ఆవిడ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ గురయ్యారా, లేకపోతే ఆమె స్వార్థంగానో చేసిందా పక్కన పెడితే, వాటన్నిటినీ బేరీజ్ వేసుకొని గౌరవప్రదంగా రిటైర్ అవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటాం అనేది ఎంతవరకు సమంజసం అనేది అటు శ్రీరామ్ గారు కానీ ఇప్పుడు చూసేవాళ్ళకి కానీ మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మరి ఏమంటారు సార్? గుడ్ ఈవినింగ్ సార్. సురేష్ గారు, మీకు మన ప్యానల్ ఉన్న సభ్యులందరికీ నా నమస్కారాలు, అలాగే మన ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు సార్. ఒకటైతే నాకైతే ఒక మంచి సంకేతం ఇచ్చారని నేనైతే అనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఒక మహిళ ఆవిడ రిటైర్ అవ్వాల్సిన టైంలో ఖచ్చితంగా అనేకమైన బెనిఫిట్స్ ఉంటాయి, అనేకమైన రిటైర్మెంట్ తర్వాత కూడా ఆవిడకి రావాల్సిన అనేకమైన ఉంటాయి. కోర్స్ గతంలో ఆవిడ తప్పు చేసి ఉండొచ్చు, కానీ ఏదైనా దీన్ని ఆలోచన చేసి ఈ రోజు ఒక మహిళలకు మనం పెద్దపేట వేస్తామనే ఆలోచన మాత్రం ఖచ్చితంగా నేనైతే నమ్మతోతున్నాను సార్. అయితే శ్రీలక్ష్మి గారి విషయంలో కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి సార్. గతంలో ఆవిడ చేసిన ఓబులాపురం మైనింగ్ కేసు విషయంలో కానీ గాలి జనార్దన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడం, లేకపోతే అనేకమైన కొత్త జీవోలు ఆవిడ రిలీజ్ చేయడం. ఇంకో విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. మచిలీపట్నంలో 2.18 కోట్ల రూపాయలతో ఒక పార్క్ ఏర్పాటు చేశారు సార్. అందులో 2 కోట్ల రూపాయలు మన 2.18 కోట్లతో మచిలీపట్నంలో పార్క్ ఏర్పాటు చేయడం, అందులో 5 లక్షల రూపాయలు ఖర్చు చేసి స్వయాన వాళ్ళ తండ్రి గారి విగ్రహం కూడా అందులో పెట్టడం జరిగింది. ఇలా చెప్పుకొని పోతే ఆవిడ చరిత్రలు రకరకాలుగా ఉన్నాయి ఆవిడ కోసం మనం మాట్లాడుకుంటే. అయితే ఇక్కడ ఒకటైతే ఆలోచన చేయాలి సార్. ఏదైతే కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి గారి విషయంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆవిడ ఇలా చేయడం, ఆ తర్వాత ఆవిడ అనేకమైన ఇష్యూస్ లో ఇన్వాల్వ్ అవడం, తద్వారా ఆవిడ కేసుల్లో ఇరుక్కోవడం, తర్వాత ఆవిడ 2-3 సార్లు మీరు చెప్పినట్టు కోర్టులకు తిరగడం, అవి డిస్మిస్లు అవ్వడం. కానీ ఈ రోజు లాస్ట్ లో చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన చేసి వాడికి అవకాశం కల్పించడం ఒక విధంగా మనం హర్షించదగ్గ విషయం, ఈవిడనే కాదు. అయితే ఒక్కటి మాత్రం నిజం సార్, ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్స్ ప్రభుత్వానికి అనుగుణంగా కాకుండా ఖచ్చితంగా ప్రజలకు అనుసంధానం అయ్యే పని చేయాలన్న ఆలోచన మాత్రం ఖచ్చితంగా ప్రతి ఐఏఎస్ కి రావాలి సార్. అది ఏ ప్రభుత్వమైనా అవనే, అది తెలుగుదేశం అవ్వచ్చు, లేకపోతే వైసీపీ అవ్వచ్చు, ఇంకో పార్టీ ఏదైనా అవ్వచ్చు. ఏ పార్టీకైనా సరే ముఖ్యమంత్రులకి అనుసంధానం కాకుండా ప్రజలకు అనుసంధానం అయ్యే విధంగా సరైన సమాచారం ముఖ్యమంత్రికి అందించే విధంగా వాళ్ళందరూ ఆలోచన చేయాలి. కానీ ఆనాడు ఆవిడ చేసిన తప్పులు, ఇంకో విషయం కూడా ఆవిడ లాస్ట్ న్యూ ఇయర్ లో కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఎవరి మాట వినను, ఏదైతే తాడేపల్లి ప్యాలెస్ లోంచి ఏదైతే వస్తుందో అదే వింటాను, ఏది ఎవరు చెప్పినా సరే నేను తాడేపల్లి ఆదేశాలే ఫాలో అవుతానని చెప్పడం కూడా ఆనాడు ఒక సంచలనమైన విషయాలు జరిగాయి. నవ్వుకునే సరే ఇది వాస్తవాలే మనం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. అడ్డగోలు జీవోలు అంతే వేగంగా మళ్ళీ వెనక్కి తీసుకుండాలి, నిబంధనలు తెలిసి తప్పుడు ఆదేశాలు, పూర్తి కాని పనులకు బిల్లులు చెల్లింపు, అలాగే రాజకీయ ప్రయోజనాలు లక్ష్యంగా జీవోలు, కీలక నిబంధనల ఉల్లంఘనతో ఆందోళన, తప్పుడు ఆదేశాలను బయటపెట్టిన ఆనాడు ఆంధ్రజ్యోతి పేపరు, 3 జీవోలు రిలీజ్ అయిన 3 జీవోలు మళ్ళీ ఆవిడే ఉపసంహరించుకున్న శ్రీలక్ష్మి గారు పాత అనుభవాలన్నీ మర్చిపోయి అవే తప్పులు చూడడం ఆవిడకి గతంలో కూడా మళ్ళీ అదే జరిగింది. అయితే ఇప్పుడు పెద్దలు మాట్లాడినట్టు ఖచ్చితంగా ఎవరైనా సరే వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వ్యక్తి అయినా సరే తప్పు చేస్తే కటకటాలు పాలు అవ్వాల్సిందే సార్. చట్టం ఎవరికి చుట్టం కాదు. కానీ ఈ రోజు
ఆవిడ రిటైర్ అయిపోతున్న టైంలో అనేక ఇబ్బందులు పడ్డారు ఆవిడ. మనం కూడా చూసాం. ఒక మహిళ ఆనాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి వల్ల, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఒక తప్పుడు సమాచారం, ఒక తప్పుడు పనులు చేయడం వల్ల ఆనాడు జైలుకి వెళ్ళి చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కానీ ఈరోజు ఒక మహిళకి మనం ఖచ్చితంగా ఆ మహిళలు రిటైర్ అవుతున్న టైంలో మనం సపోర్ట్ చేయడం ఖచ్చితంగా మహిళలకు మంచి సంకేతం ఇచ్చామని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను సార్. ఇది అయితే సార్ ఇక్కడ శ్రీలక్ష్మి గారి కోసం ఇంకా మాట్లాడుకుంటే సార్, మనకి 2011 నవంబర్ 28న ఆవిడ అరెస్ట్ జరిగింది సార్. హైకోర్టు తీర్పు మళ్ళీ విడుదల చేసినప్పుడు 2025 జూలై 25న ఆవిడ కొట్టేస్తూ విచారణ తిరిగి ప్రారంభించాలని మళ్ళీ ఆదేశించింది. సుప్రీంకోర్టు 2025 ఆగస్టులో విచారణ నిలిపివేసింది సార్. కానీ చివరికి 2026 ఫిబ్రవరి 18న ఆవిడ విడుదల పిటిషన్ కూడా కొట్టివేసింది సార్. ఇదొక ఇష్యూ ఆవిడది ఉంది సార్. అలాగే జవహర్ రెడ్డి గారు గారిది అదొక ఇష్యూ ఉంది. అలాగే సస్పెన్షన్ కు పోస్టింగ్ కు రిటైర్ అయిన తర్వాత ప్రయోజనాల పరంగా వచ్చే నష్టమే ఉండదని కాబట్టి డ్యూ సర్టిఫికేట్, లాస్ట్ సర్టిఫికేట్స్ లో జాప్యం కారణంగా పేపర్ వర్క్ ఆలస్యం అయిందని చెప్పి దీనివల్ల ఫైల్స్ క్లియర్ అవ్వకపోవడం కూడా నేరాలు తరబడి ఆఫీస్ నుంచి తిరగాల్సి వచ్చింది. అలాగే పోస్టింగ్ లేకుండా రిటైర్ కావడం అనేది సదరు అధికారికి అవమానకరంగా ఉంటుంది కదా. అందుకే కెరీర్ చివరి రోజుల్లో సస్పెన్షన్ లేదా ఎలాంటి పోస్టింగ్ పొందలేని ప్రమాదంగా రిటైర్ కాకుండా కోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటం చేశారు ఆ రోజు శ్రీలక్ష్మి గారు. సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో కూడా ఒక కాన్సెప్ట్ జరిగింది సార్. అంటే ఇప్పుడు పెద్దలు అంటూ ఉంటారు, మేడం ఈ రోజు ఎందుకు 4 రోజుల ముందు ఈ రోజు అవకాశం కల్పించారని కొంతమంది అడుగుతున్నారు సార్. ఇక్కడ మన గతంలో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో కూడా ఒక వ్యక్తికి 2 రోజుల ముందు కూడా పోస్టింగ్ ఇచ్చారు సార్. ఆ రికార్డు కూడా ఇప్పుడు నేను చూస్తున్నాను. జస్ట్ 2 రోజుల ముందు కూడా పదవి అప్పచెప్పి ఆనాడు వాళ్ళకి రిటైర్మెంట్ ఇవ్వడం కూడా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో జరిగింది సార్. ఇక్కడ ఏదేమైనా సరే 4 రోజుల ముందు ఆవిడ రిటైర్ అవుతున్న ముందు 4 రోజుల ముందు ఆవిడకి అవకాశం కల్పించడం నిజంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం ఒక మంచి ఆలోచనకి పునాది వేసింది. ఖచ్చితంగా ఆవిడకి రావాల్సిన ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ అందజేస్తాం. అయితే ఎవరి వల్ల అయితే తప్పు జరిగిందో ఆ తప్పును మాత్రం ఆవిడ జీవితాంతకాలం ఖచ్చితంగా ఆవిడ జీవితాంతకాలానికి ఇది ఒక మచ్చలాగా ఉండిపోతుంది సార్. మళ్ళీ ఇలాంటి ఐఏఎస్లు మాత్రం మనం ఎంకరేజ్ చేయకూడదు అనేది నా ఉద్దేశం సార్. రైట్, ఎంకరేజ్ చేయకూడదు అంటేనే ఆవిడని బాగానే ఎంకరేజ్ చేశాడు మళ్ళీ చివరిలో. సరే, ఓకే, వదిలేసేయండి. సరే, అది ఒక డిఫరెంట్గా హానర్ చేయటం అనేది అనుకుందాం. సరే, అలా తీసుకుందాం.